అందరికీ నమస్కారం. మన శ్రీ సిద్ధార్థ స్కూల్ రేడియోకు స్వాగతం. నేను మీ హర్షిని. మీ సోనిక. 4 రోజుల నుండి మీరు మన రేడియోను చాలా మిస్ అయ్యారు కదా. అందుకే ఎప్పటిలా మిమ్మల్ని అలరించడానికి, మీకు ఎన్నో కొత్త విషయాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. సోనిక, మరి మొదలు పెడదామా ఈరోజు మన కార్యక్రమాన్ని? తప్పకుండా హర్షిని. కొత్త పదం. సోనిక, ఈరోజు స్కూల్లో మాస్టారు వైవిధ్యం గురించి చెప్పారు కదా, నీకు అర్థమైందా? అర్థమైంది, కానీ ఒక చిన్న సందేహం హర్షిని. వైవిధ్యం అంటే రకరకాల దేశాలు, రకరకాల భాషలు ఉన్నప్పుడే కదా మనమిద్దరం ఒకే ఊరు, ఒకే బడి. మనలో వైవిధ్యం ఏముంటుంది? పొరపాటు సోనిక. వైవిధ్యం మన చుట్టూ, మనలోనే ఉంది. ఉదాహరణకు మన ఊరినే తీసుకో. మన ఊరిలో అందరూ రైతులేనా? కాదు కదా. కొందరు రైతులు, కొందరు టీచర్లు, మరికొందరు కుమ్మరి పనులు చేస్తారు, కొందరు దుకాణాలు నడుపుతారు. మరి అందరూ ఒకే కూర తింటారా? అందరికీ ఒకే ఆట ఇష్టమా? లేదు, నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు ఖోఖో అంటే ఇష్టం. నాకు ఆవకాయ ఇష్టమైతే నీకు పప్పు చారు అంటే ఇష్టం. చూసావా, ఒకే ప్రాంతంలో ఉన్న మన వృత్తులు, ఇష్టాలు, నైపుణ్యాలు వేరువేరుగా ఉన్నాయి. దీన్ని వైవిధ్యం అంటారు. సోనిక, ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? తెలుసు హర్షిని. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మన అమ్మ భాష గొప్పతనాన్ని గుర్తు చేసుకునే రోజు కదా. కరెక్ట్. అసలు ఈ రోజును మాతృభాష దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో నీకు తెలుసా? 1952లో బంగ్లాదేశ్లో తమ మాతృభాష బెంగాలీ కోసం విద్యార్థులు చేసిన పోరాటం త్యాగాల గుర్తుగా యునెస్కో ఈ రోజును ప్రకటించింది. అవును, భాష అనేది కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీక. అందుకే మన తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా. నిజమే, బాగా చెప్పావు. భాష చచ్చిపోతే జాతి చచ్చిపోతుంది అంటారు. అందుకే మన భాషలోని పద సంపదను, సాహిత్యాన్ని కాపాడుతున్నాం. నిజం హర్షిని. పద, ఈరోజు మన స్నేహితులందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు చెబుదాం. బర్త్డే విషెస్. సోనిక, నీకు తెలుసా, ఈరోజు ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవమే కాదు, మన దేశానికి గర్వకారణమైన 3 మేధావులు పుట్టినరోజు కూడా. అవును హర్షిని, ఎవరెవరు వారు? మొదటిగా శాంతి స్వరాజ్ భట్నాగర్. ఈయన మన భారతీయ సైన్స్ పితామహుల్లో ఒకరు. ఇక రెండో వ్యక్తి అభిజిత్ బెనర్జీ కదా. ఈయన మన భారతీయ సైన్స్ పితామహుల్లో ఒకరు. సిఎస్ఐఆర్ సంస్థను స్థాపించిన ఈయన సైన్స్ రంగంలో ఇచ్చే ఆదిత్యత భట్నాగర్ అవార్డు ఈయన పేరు మీదే ఇస్తారు. ఇక మూడో వ్యక్తి మన తెలుగు వారికి చాలా ముఖ్యమైన వారు. ఆయనే వసంతరావు వెంకట్రావు. శాస్త్రవేత్త మాత్రమే కాదు, కష్టమైన సైన్స్ విషయాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో ఎన్నో పుస్తకాలు రాశారు. అంటే ఒకరు సైన్స్ వ్యవస్థ నిర్మాణిస్తే ఇంకొకరు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ తెచ్చారు, మరొకరు సైన్స్లో మన భాషను తెచ్చారన్నమాట. నిజంగా ఈరోజు చాలా స్ఫూర్తిదాయకమైనది. సోనిక, ఈరోజు మన సిద్ధార్థియన్స్ కొంతమంది తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వారికి విషెస్ చెప్దామా? ఓకే హర్షిని. 5th క్లాస్ నుండి శ్రావ్య తన పుట్టినరోజు జరుపుకుంటుంది. మీరు ఇలానే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. మన బర్త్డే స్టార్స్ కోసం ఒక మంచి పాట వినండి, ఆనందించండి. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం. హో హే హర్షిని, ఈరోజు ఫిబ్రవరి 21 కదా, నీకు దీని ప్రత్యేకత తెలుసా? అవును, కేవలం భాషా దినోత్సవమే కాదు, 1915లో సరిగ్గా ఇదే రోజున గదర్ విప్లవం ప్రారంభం కావాల్సింది కదా. భలే గుర్తు చేశావు. బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి గదర్ పార్టీ నాయకుడు ఒక భారీ తిరుగుబాటును ప్లాన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు సమాచారం లీక్ అవ్వడంతో బ్రిటిష్ వారందరూ
దాన్ని అణచివేశారు. అది మన స్వాతంత్ర పోరాటంలో ఒక విరోచక ప్రయత్నం. అవును. ఇక ఆధునిక రాజకీయ విషయానికి వస్తే 1999లో ఫిబ్రవరి 21న లాహోర్ డిక్లరేషన్ జరిగింది కదా. అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్తో శాంతి కోసం బస్సు యాత్ర చేపట్టి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కరెక్ట్. అది భారత్ పాక్ సంబంధంలో ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇప్పుడు మీకోసం ఒక పాట వినండి, ఆనందించండి. మోనిక, ఆ కథ చదివావా? రాజుగారు వారసుడిని ఎంచుకోవడానికి ఎంత వింతైన పరీక్ష పెట్టారు కదా. అవును హర్షిని, నిజంగానే చాలా తెలివైన ఆలోచన. పిల్లలందరికీ విత్తనాలు ఇచ్చి 6 నెలలు టైం ఇచ్చారు. అందరూ ఎంతో ఉత్సాహంగా వెళ్ళారు కదా. అవును, కానీ మన భోగి పరిస్థితి చూడు. పాపం వాడు రోజు నీళ్లు పోసి ఎంతో జాగ్రత్తగా చూస్తున్నా ఆ విత్తనం నుండి మొక్క రాలేదు. వాడు ఎంత బాధపడి ఉంటారు కదా. నిజమే. పైగా 6 నెలల తర్వాత అందరి చేతుల్లో రంగురంగుల పూల మొక్కలు ఉంటే గోపి చేతిలో మాత్రం కాలేకుండా ఉంది. అందరూ తనను చూసి నవ్వుతుంటే వాడు ఎంత భయపడ్డాడో. అప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు చాలా నచ్చింది. నువ్వు నిజాయితీగా ఉన్నావు, అదే రాజుగారికి చెప్పు అని ఆమె చెప్పడం వల్లే గోపి రాజప్రసాదానికి వెళ్ళగలిగాడు. అసలైన ట్విస్ట్, రాజుగారి అందరి మొక్కలను చూసి నవ్వినప్పుడు వచ్చింది కదా. అందరూ ఆ విత్తనాన్ని మొలకెత్తాయని సంబరపడితే రాజుగారు మాత్రం అందరూ అబద్ధం చెప్తున్నారని కనిపెట్టేశారు. అవును, అసలు రాజుగారు ఇచ్చింది ఉడికిచ్చిన విత్తనాలు అని ఎవరూ ఊహించలేదు. ఉడికిచ్చిన విత్తనాలు అసలు మొదకెత్తవు కదా. మిగిలిన పిల్లలందరూ రాజు మోసం చేయడానికి వేరే విత్తనాలు నాటారు. సరిగ్గా చెప్పావు హర్షిని. అందుకే రాజుగారు గోపిని మెచ్చుకుని తన వారసుడిగా ప్రకటించారు. నిజాయితీగా ఉంటే మొక్క రాకపోయినా రాజ్యాన్ని గెలవచ్చు అని గోపి నిరూపించాడు. నిజమే సుమిక, అబద్ధంతో వచ్చే గెలుపు తాత్కాలికం, కానీ నిజాయితీ ఇచ్చే గౌరవం శాశ్వతం. అందుకే ఈ కథ నీతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నిజాయితీ ఎప్పుడు ఓడిపోదు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా.